శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుషుడు శ్రీకృష్ణ జననము, అందుకు సంబంధించిన పూర్వాపరములు, ధర్మమర్మమును, తత్వమును ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అను గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 28వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. భాద్రపద శుద్ధ దశమి నాటి సూర్యోదయ వేళకు ముందే నందుని ఇంటి గుమ్మములకు మామిడి మండల తోరణములు కట్టబడినవి. ఇల్లు అరగులు ఆవు పేడతో క్రొత్తగా నలికి చుక్క మృగ్గులు తీర్చిరి. ముంగిలికి ముందున్న బాట గ్రామమునకు తూర్పు నుండి పడమరకు సూటిగా వ్యాపించి ఉండెను. అది గ్రామమును 2 సమభాగములుగా విభజించుచు గ్రామలక్ష్మికి సీమంతము వలె ఉండెను. తూర్పున కాత్యాయనీదేవి ఆలయము, అందు గర్భగుడిలో ఒక చేత కమండలము, జపమాల, త్రిశూలము ధరించిన శైలపుత్రి విగ్రహము ఉన్నది. మరి ఒక చేతిలో ఆమె కుమారునెత్తుకొని ఉండెను. అది అమ్మవారి బ్రహ్మచారిణి అవతారమని కొందరును, స్కందమాత అని కొందరును ఆరాధింతురు. నందుని ఇంటికి బాలుడు వచ్చిన నాటి నుండి బాలునెత్తుకొనిన యశోద విగ్రహముగా భావన చేసి గ్రామమందలి గోపికలు సంభాషించుకొనుచుండిరి. శైలపుత్రి విగ్రహము ముక్కుసూటిగా పడమటి వైపునకు వ్యాపించిన బాట చివర చెరువున్నది. చెరువుగట్టున మెట్లెక్కి చూచినచో అమ్మవారి చూపులు వారిపై ప్రసరించుచుండును. బాటకు ఇరువైపులా వ్రజనాయకుల గృహములు ఉండును. అవి రెల్లుగడ్డితో అల్లిన కుటీరములు. అందు ఉత్తర దిక్కుగా దక్షిణముఖముగా ఉన్నది నందగోపుని ఇల్లు. అమ్మవారి ఆలయము నుండి నందుని ఇంటి వరకు గల బాటను సూర్యవీధి అందురు. అచటి నుండి చెరువు వరకు గల బాటను సోమవీధి అందురు. ఆలయము దగ్గర నుండి చెరువుగట్టు దాకా పందిరి అల్లు సందడిలో క్రిందటి రాత్రి అంతయు గోపకుల కుటుంబములు ఆబాల గోపాలము జాగరణము చేసిరి. సూర్యోదయము వేళకు పందిరి పూర్తి అయి వితానములతో, మామిడి తోరణములతో, స్తంభములకు కట్టిన అరటి బోదెలతో ఆయత్తము చేయబడినది. నందుని ముంగిలికి ఎదురుగా పందిరిలో హోమవేదిక నిర్మింపబడినది. పుట్టమట్టితో నిర్మించి గోమయముతో అలుకబడిన వేదికకు పైన పూజాపీఠము. సూర్యోదయమగుసరికి పందిరి జనసమూహముతో క్రిక్కిరిసినది. స్నానములాచరించి ధౌత వస్త్రములు ధరించి పందిరిలో దక్షిణము వైపు సగముగా పురుషులెల్లరూ తలపాగాలు ధరించి ఆసీనులై సంభాషించుకొనుచుండిరి. ఉత్తరపు వైపు సగము భాగమున రంగుల పట్టుచీరలు ధరించి సర్వాభరణ భూషితులైన గోపస్త్రీలు మంగళస్వరూపులై కూర్చుండిరి. స్త్రీ పురుషుల సమూహములను విభజించుచు పందిరికి నడుమ కొంత సందు విడువబడినది. సందులో బాలబాలికలు పరుగులెత్తుచున్నారు. వారితో పాటు గోవత్సములు తోకలెత్తి అటునిటు చెంగలించుచుండెను. గర్గమహర్షి శిష్య బృందములచే పూజా సామగ్రిని తెప్పించిరి. పళ్ళెరములలో దర్భలతో, సమిధలతో, బియ్యముతో, ఆకువక్కలతో, పూలతో, పండ్లతో శిష్య బృందము అటునిటు తిరుగుచుండిరి. గర్గుల ఆజ్ఞపై నందయశోదలు, రోహిణియు శిశువులతో హోమవేదిక ముందు పీటలపై కూర్చుండిరి. విధి విధానముగా జగన్మాతయగు శైలపుత్రిని ఐంద్రీమంత్రములతో గర్గులు ఆవాహనము చేసిరి. ఇంద్రధనస్సు, మెరపు తీగ, మేఘము, వజ్రము తన ఆయుధములుగా ధరించి నిలిచిన ఐంద్రీదేవి చిత్రపటము ప్రతిష్ఠింపబడెను. గర్గులు వేదోక్తముగా శిశువులకు నామకరణ క్రతువును నడిపించిరి. హోమమునకు మద్ది చెట్టు సమిధలను కూడా ఉపయోగించిరి. పూజయందు మద్ది జిగుళ్ళు, మద్ది పువ్వులు ప్రాముఖ్యము వహించెను. అందరును వానిని వింతగా చూచిరి. మంగళవాద్యములు పందిరి నుండి వ్యాపించి భూ నభోంతరాళములు నిండెను. నామకరణ ముహూర్తము సమీపించనని సదస్సు నిశ్శబ్దమయ్యను. ఏమి పేరు పెట్టుదురో అని చెవులు నిక్కబెట్టి ఎల్లరును గర్గుల ముఖముపై తమ చూపులు నిలిపిరి. పళ్ళెరమందలి బియ్యమున ఉంగరముతో గర్గులు రోహిణీ కుమారునకు నామకరణము చేయుచు బలరాముడు అని బిగ్గరగా ఉచ్చరించి ఆశీర్వదించిరి. యశోదబడిలో ఉన్న శిశువునకు కృష్ణుడు
అని నామకరణము చేసి ఉచ్చరించిరి. ఒకరి పెదవుల నుండి ఇంకొకరి చెవి దగ్గరకు సంచారము చేయుచు కృష్ణనామము కొన్ని క్షణములలో పందిరి మొత్తము తిరిగి వచ్చెను. శిశువు కృష్ణవర్ణము కలవాడు కనుక కృష్ణుడను పేరు తగి ఉన్నదని ఒకరితోనొకరు సమర్థించుకొనిరి. నామకరణానంతరము భూసురాశీర్వాదము కర్పూర నీరాజనము పూర్తి అయిన వెనుక గర్గులు లేచి నిలబడిరి. సదస్సును ఉద్దేశించి మేఘ గర్జనము వంటి కంఠధ్వనితో ఇట్లు పలికిరి. ఐంద్రీదేవి ఆరాధనము, మద్ది చెట్టు సమిదల హోమము, మద్దిపూలతో పూజ మీకు వింతగా కనిపించి ఉండవచ్చును. ఇంద్రుడు మేఘాధిపతి. పరమేశ్వరుని అవతారములలో మేఘ్యుడు, వర్షాస్వరూపుడు, వాత్యాస్వరూపుడు, రేష్మియాస్వరూపుడు, విద్యుత్ స్వరూపుడు అగు అవతారము ఇంద్రుడు. అతని వలననే పాడి పంటలు వర్ధిల్లును. ప్రతి శరదృతువున మనము గోవర్ధన పర్వతమున అర్చించుచున్నది ఇంద్రమూర్తియగు రుద్రుని స్వరూపమునే. అతని శక్తి ఐంద్రీదేవి, అంటే ఇంద్రుని శక్తి ఐంద్రీదేవి అండి. ఇంద్రపత్ని శచీదేవి అని మంత్రములు ఆమెనే కీర్తించుచున్నవి. అర్జున పుష్పములు ఆమెకు ప్రియమైనవి. అర్జున వృక్ష సమిధలు ఆమెకు హోమరూపమున సమర్పింపబడును. నేటి సూర్యోదయ సమయమున ఇంద్రుని అంశతో శతశృంగ పర్వతమున కుంతీదేవి గర్భమున ఒక శిశువు ఉద్భవించెను. అతడి బ్రహ్మవాదులందరూ కైలాస శిఖరమూర్తి అయిన పరమేశ్వరుని అర్జున పుష్పములతో పూజించిరి. ఆ శిశువునకు అర్జునుడు అని నామకరణము చేసిరి. అతడు లోకోత్తర పురుషుడు కాగలడని వారు సెలవిచ్చిరి. నేడు కన్యాకుమారి సాన్నిధ్యమున దక్షిణ సముద్ర తీరమందు అగస్త్య మహర్షి కూడా ఐంద్రీదేవిని అర్చించి లోకహితముగా క్రతువు చేయుచున్నారు. శతశృంగము, వ్రజగోకులము, దక్షిణ సముద్ర తీరము త్రిపురములైన శక్తిస్థానములై రూపొంది భారత ధర్మ సంస్థాపనమునకు కేంద్రములు కావలనని ఋషులు సంకల్పించిరి. ఈ శిశువుల నామకరణము జరిగిన ఈ దినము ఒక పర్వదినము. ఈ శిశువులు పురాణ పురుషుని మూర్తులై ధర్మమును సంప్రతిష్టము చేయగలరు అని ఈ గర్గుల వారి మాటతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. స్వస్తి వాసుదేవా.